హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మరో ప్రమాదం అయితే వచ్చేసింది. అయితే దీని కారణంగా ప్రజలందరూ 3 రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇక్కడ 91B అనే కోడ్ నేమ్ అయితే పెట్టారు. సో ఇప్పుడు ఇది మనకు ఇన్వెస్ట్ 91B అనే కోడ్ అయితే. సో ఇది మనకు ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గిరగిరా తిరుగుతూ అయితే వస్తుంది. మనకి ఇది శ్రీలంకకు తూర్పుగా 300 కిలోమీటర్ల దూరంలో అయితే ఇదైతే ఆవర్తనం అయితే ఉంది. సో శ్రీలంక వైపుగా అయితే ఉంది. సో ఈ రోజు రాత్రికి మనకి ఏంటంటే శ్రీలంకలో అయితే తాగబోతుంది. తీరం దాటుతూ దిశ మార్చుకొని మళ్ళీ రివర్స్ వెళ్తూ సముద్రంలోకి అయితే వస్తుంది. ఆ తర్వాత మనకి 22, 23 ఇక 24, 25 వరకు దీని ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుందండి. అయితే ఈ అల్పపీడనంగా అయితే మారి సో తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ నిన్న కొన్ని ప్లేసెస్లో ఏంటంటే వర్షాలు తీవ్రంగా అయితే కురిశాయి. కొన్ని ప్లేసెస్లో చెదురుమదురు జల్లులు అయితే కురిశాయి. సో దీని కారణంగా ఏంటంటే మనకు రైతులు మాత్రం అప్రమత్తం అయ్యారు. సో ఎందుకంటే ఇప్పుడు మనకు కోతకు సమయం, అంటే మనకు వరి ఏదైతే ఉందో సో ఈ వరి కూడా మనకు కటింగ్ టైం కాబట్టి సో ఈ చిరుజల్లులు ఈ వర్షం కారణంగా ఏదైతే ధాన్యం ఉంటుందో అది రాలిపోవడము, సో రైతులకు నష్టం కలగడము, అలాగే ఈ వర్షాల వలన ఏంటంటే చాలా వరకు ఆరోగ్యం ఎఫెక్ట్ కావడము, చిన్నపిల్లలకు కానివచ్చు, పెద్దవారికి కానివచ్చు, సో జలుబులు, దగ్గు, జ్వరము ఇలాంటివి అయితే మనకు సోకే అవకాశం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఏదైనా మీరు పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే కనుక మీరు బయటకు వెళ్ళకండి. సో ఇది మనకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అయితే ఐఎండీ అయితే చెబుతున్నారు. సో ఇది మనకు ఎక్కువ తీవ్రంగా వర్షం అయితే ఉండదు. చల్లటి గాలితో పాటు మనకి ఏంటంటే చెదురుమదురు వర్షాలు అయితే ఉంటాయి. ఈ వర్షాలు తడిస్తే కనుక ఎఫెక్ట్ అనేది మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ అప్డేట్స్ గురించి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినది కదా లైక్ చేసుకుని, అలాగే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తెలంగాణలో ఈ ద్రోణి అల్పపీడనం అనేది చాలా బలంగా చల్లదనాన్ని ఇవ్వబోతుంది. అందుకు తెలంగాణలో మనకు ఇక్కడ చాలా వరకు జల్లులు పడే ఛాన్స్ అయితే ఉందని ఇక్కడ చెప్తున్నారండి. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.